हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणार्य वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। వశిష్ఠుల వారి అతి దివ్యమైన గాథను మనం వింటూ ఉన్నాం. వశిష్ఠుల వారు ఎలాంటి ప్రశాంతమూర్తులు, శాంతమూర్తులు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాంటి శాంతమూర్తులైన వశిష్ఠులకు కూడా దుఃఖం కలిగింది. శోక సముద్రంలోనే పడిపోయారు. శక్తి చనిపోయాడు, తన కొడుకులందరూ చనిపోయారు. ఆ కొడుకుల మరణానికి విశ్వామిత్రుడు ఒక విధంగా కారణమయ్యారు, మరొక విధంగా కల్మాషపాద రాజు కారణమయ్యాడు. అయినా కూడా వారు చనిపోవాలి అనుకున్నారే తప్ప ఎవరైతే నా కొడుకుల్ని చంపారో వారిని చంపేయాలని అనుకోలేదు. ఇది వారిలోని అత్యద్భుతమైన శాంతి. ఎలా జరుగుతుందో దాన్ని మనం ఆకళింపు చేసుకోవాలి. ఎందుకని జరిగింది, ఎందుకు అలా జరిగింది, ఆ విషయాన్ని ఆలోచించగలిగినట్లయితే మనిషి ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ప్రశాంతంగా ఉన్నారు, అయినా కూడా ఎవరూ లేని ఆశ్రమంలో ఉండడానికి వారికి మనస్సు ఒప్పడం లేదు. కనుక చనిపోవాలనుకున్నారు. ఎలాంటి ప్రయత్నాలను చేశారో మీరందరూ విన్నారు. చివరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చనిపోవడం లేదు. విధి ఎంత విపరీతమో చూడండి. కొడుకులందరూ చనిపోయారు. వారు లేని జీవితాన్ని అనుభవించడం తన వల్ల సాధ్యం కాదని వశిష్ఠుల వారు చనిపోవాలని అనుకున్నారు. నానా విధమైన ప్రయత్నాలను చేశారు. ఆ ప్రయత్నాలలో ఏదో ఒక ప్రయత్నం చేసినా మనిషి చనిపోతాడు. అయినా కూడా వారి ప్రారబ్ధం చాలా గొప్పగా ఉంది కాబట్టి ఏం చేసినా వారు చనిపోవడం లేదు. చివరికి తన కోడలు కనిపించింది. ఆ కోడలు గర్భిణి. గర్భంలో ఉన్న ఆ సంతానం వేదాలను వల్లెవేస్తూ ఉంది, వేద పఠనం చేస్తూ ఉంది. దాన్ని ఆలకించారు. ఎవరబ్బా వేద పఠనం చేస్తూ నా వెనుక వచ్చేది అన్నారు. అప్పుడు ఆ కోడలు చెప్పింది, లేదు, నేను మీ కోడల్ని, శక్తి భార్యను, నేను గర్భిణిగా ఉన్నాను. నా గర్భంలో ఉన్న ఆ జీవుడు వేదాలను అధ్యయనం చేశాడు, తనే వేదాలను పలుకుతూ ఉన్నాడు అని అన్నారు. ఆశ్రమస్థా తతః పుత్రం అదృశ్యంతి వ్యజాయత
తన పేరు అదృశ్యంతి. ఆ అదృశ్యంతి చివరికి కూతుర్ని కంది. కూతుర్ని కన్న తరువాత పేరు పెట్టాలి కదా, ఏమని పేరు పెట్టాలి? చూడండి ఎంత అద్భుతమైన పేరో. శక్తి కొడుకు ఎవరు? పరాశరుడు. ఎందుకని పరాశర అని తనకు పేరు కలిగింది? ఎందుకని పేరు కలిగింది అంటే మహాభారతం చెబుతుంది, పరాసుస్సయతస్తేన వశిష్ఠ స్థాపితో ముని గర్భస్థేన తతో లోకే పరాశర ఇతి స్మృతః. అసు అంటే ప్రాణం. ఆ ప్రాణాలను కోల్పోవాలని వశిష్ఠులు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఆ వశిష్ఠుల ప్రాణాలను నిలిపినవాడు, ఆ హత్య కాకుండా నివారించినవాడు, ఆ ప్రాణాలను దక్కించినవాడు, ఆ ప్రాణాలను పరిరక్షించినవాడు పరాసుహు, ప్రాణం పోకుండా చేసినవాడు తను. ఎలా? గర్భంలో ఉండగానే తన తాత ప్రాణాలు పోకుండా నిలువరించినవాడు గనుక, పరాసువుగా చేసినవారు కనుక తనను పరాశర అని పిలిచారట. పరాసుస్సయతస్తేన వశిష్ఠ స్థాపితో ముని. చనిపోవాలని అనుకున్న తనను నిలువరించినవాడు, చనిపోకుండా చేసినవాడు కనుక పరాశర అనే పేరు తనకు పెట్టారట. అలాంటి మహానుభావులు వేదవ్యాసదేవుల వారికి తండ్రి. ఎంత గొప్ప సాధన చేశారో చూడండి పరాశర మహర్షి. వశిష్ఠుల కొడుకు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు, పరాశరుని కొడుకే వేదవ్యాసదేవుల వారు. జన్మ ప్రభృతి తస్మింస్తు పితరీవాన్వ వర్తత. వారిరువురి మధ్య సంబంధం ఎలా కుదిరిందంటే, పరాశరుడు జన్మారభ్య ఆ వశిష్ఠులను చూస్తూనే ఉన్నారు. ఏ పురుషుడు తన ఆశ్రమంలో కనిపించడం లేదు, వశిష్ఠులు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి పరాశరులకు ఒక విధమైన భ్రమ అనుకోండి, ఒక విధమైన భ్రమ కలిగింది. వశిష్ఠులనే తండ్రి అనుకున్నారు పరాశర మహర్షి. అనుకోవడం మాత్రమే కాదు, తల్లి సమక్షమంలో, అదృశ్యంతి సమక్షమంలో ఎన్నోసార్లు తండ్రి తండ్రి, తాత తాత అని సంబోధన చేశారు. సంస్కృతంలో తాత అంటే తండ్రి అని కూడా అర్థం ఉంది, తాత అంటే శిశువు అని కూడా అర్థం ఉంది. కానీ తెలుగులో మాత్రమే తాతయ్య, తాత మనువళ్ళు అని మనం పిలుచుకుంటాం. నాన్న నాన్న, అలా తనను కూడా తాత అని తెలుగులో మనం పిలుచుకుంటాం. సంస్కృతంలో కూడా వ్యవహారం ఉంది. సరే, ఇప్పుడు ఆ పరాశరుల వారు వశిష్ఠుల వారినే తండ్రి అని అనుకుని తండ్రి తండ్రి అని పిలవసాగారు. ఆ మాటను విన్న అదృశ్యంతీదేవికి ఒక క్షణం చాలా సంతోషం కలిగింది. తండ్రి అనే మాటను విని చాలా సంతోషం కలిగింది. అదృశ్యంత్యశ్రుపూర్ణాక్షి. ఆ తరువాత ఖేదం కలిగింది, దుఃఖం కలిగింది. అరే, నాన్న నాన్న అని తను పిలుస్తూ ఉన్నాడే, నిజమైన నాన్న లేడు కదా, నిజమైన నాన్న ఎక్కడికి వెళ్ళాడు? తనెవరో చెప్పాలంటే ఎవరిని నాన్న అను తను పొరపడ్డాడో తనెవరు అని చెప్పి నాన్న గురించి తను చెప్పాలి. నాన్న ఎక్కడికి వెళ్ళాడు, నాన్నకు ఏమయ్యింది అను తను చెప్పాలి. లేకపోతే మరింత భ్రమ తనకు కలుగుతుంది. కనుక ఎవరినైతే తను తండ్రి అని పిలుస్తూ ఉన్నాడో తను తండ్రి కాదు అని చెప్పాలి అని చెప్పింది. చూడండి, తండ్రిని పరిచయం చేసేదే తల్లి. కానీ తల్లి పరిచయం ఎవరు చేస్తారు? తను నా తల్లి అని కొడుకుకు పరిచయం చేసేదెవరు? కొడుకుకు తెలిసిపోతుంది తను నా తల్లి అని. కానీ తండ్రి ఎవరో తెలియదు కొడుకుకు. తండ్రి ఎవరో ఎవరు చెప్పాలి? తల్లి చెప్పాలి, అమ్మ చెప్పాలి. నాన్న ఎవరో అన్న చెప్పందే తెలియదు. కనుక అమ్మగా అదృశ్యంతీదేవి చెబుతోంది, నాన్న పరాశర, ఎవరిని నువ్వు తండ్రి అని పిలుస్తూ ఉన్నావో వారు నీ తండ్రి కాదు, నీ తండ్రికి తండ్రి వారు, నీకు తాత వారు అని తేల్చి చెప్పింది అదృశ్యంతీదేవి. ఆ తరువాత తను తెలుసుకున్నాడు. మా తాత తాత తాతేతి బ్రూహ్యేవం పితరం పితుః. ఏం జరిగింది నీ తండ్రికి? ఎక్కడున్నాడు నీ తండ్రి? ఓ రాక్షసుడు అడవిలో నీ తండ్రిని భక్షించాడు, తినేశాడు. ఇప్పుడు నీ తండ్రి లేడు, దేవుని దగ్గరికి వెళ్ళాడని మనం చెబుతూ ఉంటామే. అలా
నచ్చ చెప్పింది, నీ తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళాడు, నీ తండ్రి చనిపోయాడు. ఆ వయసులోనే చనిపోవడం అంటే ఏంటి, తినడం అంటే ఏంటి తెలుసుకోగల సామర్థ్యం కలవాడు తను. కనుక ఆ విషయాన్ని తెలుసుకున్న తరువాత చాలా కోపం కలిగింది తనకు, పరాశరునికి. చాలా కోపం కలిగినందువలన సమస్త ప్రపంచాన్నే నాశనం చేయాలని సంకల్పించుకున్నాడు. చూడండి, మనిషికి క్రోధం అనేది ఎలా వస్తుంది, కోపం అనేది ఎలా మనిషికి వస్తుంది. మనిషికి మాత్రమే కాదు, గొప్ప గొప్ప ఋషులు కూడా కోపగించుకున్న ప్రసంగాలున్నాయి. రుద్రాది దేవతలు కూడా కోపగించుకున్న ప్రసంగాలున్నాయి. భగవంతునికి కూడా కోపం ఉంది, కానీ కోపం వలన కలిగే హాని మాత్రం భగవంతునికి లేదు. కోపం వల్ల అందరికీ హాని కలుగుతుంది. రుద్రాది దేవతలకు కూడా కోపం వల్ల హాని కలుగుతుంది. భగవంతునిపైన కోపగించుకున్న వారున్నారు. రుద్రాది దేవతలు కొన్ని ప్రసంగాలలో భగవంతునిపైన కూడా కోపగించుకున్నారు. ఇక ఋషులకు, మునులకు, మనుష్య మాత్రులకు కోపం అనేది స్వాభావికంగా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అలా ఆ పరాశర వారికి కూడా కోపం కలిగింది. వశిష్ఠ మహర్షి యొక్క మనవడు, ప్రశాంతులైన వారు వశిష్ఠ మహర్షుల వారు. వారికి కొడుకులు చనిపోయారు, అయినా కూడా కోపం రాలేదు. కానీ తను మనవడు, ఇంకా చిన్న వయసులో తనున్నాడు. చిన్న వయసులో ఉన్న ఆ పరాశర వారికి చాలా కోపం కలిగింది. ఎంతటి కోపం కలిగిందంటే, ఆ కోపం అగ్నిగా మారిందంటే సమస్త ప్రపంచాన్నే నాశనం చేయగలదు. అలాంటి కోపం వారికి కలిగింది. కలిగి సర్వలోక వినాశాన మతిం చక్రే మహామనాహ, మహామనస్వి తను. అయినా కూడా సమస్త లోకాన్ని నాశనం చేయాలని తను భీష్మించుకుని కూర్చున్నాడు. అలా సంకల్పం చేసుకున్నాడు. అలా సంకల్పం చేసుకున్న ఆ వార్తను తెలుసుకున్న తరువాత వశిష్ఠ మహర్షుల వారు మనవరి దగ్గరికి వచ్చారు, బోధించారు, ఉపదేశించారు, చెప్పారు, నచ్చ చెప్పారు. చూడండి, ఎందుకని తాతలు ఉండాలి, ఇంట్లో ఎందుకు ఉండాలి, ఎవరిపైన కోపగించుకుంటూ ఉన్నారు, అసలు కోపం అనేది మంచిదా, మంచి పని ఏది, చెడ్డ పని ఏది, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఎప్పుడే పని చేయాలి, ఎప్పుడే పని చేయకూడదు, నచ్చ చెప్పేవాళ్ళు ఉండాలి ఇంట్లో. లేదంటే మనిషి అలా పాపాలను చేస్తూనే పోతాడు. అసలు పాపభీతి లేకుండా పోతుంది మనిషికి. కనుక ఆ వశిష్ఠుల వారు మనవడి దగ్గరికి వచ్చారు, పరాశర దగ్గరికి వచ్చారు, నచ్చ చెబుతూ ఉన్నారు. నాన్న, అదేంటి ఇంతటి కోపమా? బ్రాహ్మణులకు కోపం శత్రువు కదా, అది తపస్సుని హరించి వేస్తుంది కదా, అది తేజస్సునే సంహరిస్తుంది కదా. మనం సంపాదించుకున్న తేజస్సు ఏదైతే ఉందో, మనం సంపాదించుకున్న పుణ్యం, మనం సంపాదించుకున్న జ్ఞానం, మనం సంపాదించుకున్న తపస్సు, మనం సంపాదించుకున్న సత్కర్మలు, వీటినన్నిటినీ క్రోధం నాశనం చేస్తుందట. కనుక ఆ క్రోధాన్ని సహించుకోవాలి మనిషి, క్రోధాన్ని అధిగమించగలగాలి మనిషి. ఈ విషయంలో నీకో గాథను చెబుతాను, వినమన్నారు. ఏదో నీతి మాత్రం చెప్పడం లేదు, ఆ నీతికి తగిన ఒక గాథను కూడా చెప్పారు. ఇలాగే ఓ మహామనిషి కోపగించుకున్నందువలన ఏం జరిగింది, కోపగించుకోకపోవడం వలన ఎలాంటి మంచి జరిగింది, ఆ విషయాన్ని చెప్పాలంటే నీకో ఇతిహాసాన్ని చెప్పాలి. కృతవీర్య అనే పేరు గల ఓ రాజు ఉండేవాడు, మహానుభావుడు. తను భృగు మహర్షుల వారు, భృగువంశంలో వచ్చిన వారు ఋషులు, వారికి పురోహితులు. చాలా చక్కగా తను యజ్ఞాందాలను ఆచరించేవాడు, నియమాలను పాలించేవాడు, వ్రత నియమాలను ఆచరించేవాడు. అలాంటి వారు చేసిన ఆ సత్కర్మలలో ఆ భృగువంశీయులందరూ కూడా పురోహితులుగా ఉండేవారు. ఆ పురోహితులకు సర్వస్వాన్ని సమర్పించుకున్నాడు కృతవీర్యుడు. అంతగా దానం చేశాడు తను. అంతగా దానం చేసి ఎన్ని రోజులని ఎవరుంటారు, స్వర్గస్థుడయ్యాడు కృతవీర్య రాజు. ఆ తరువాత ఆ వంశంలో వచ్చిన రాజులకు డబ్బు లేదు, ఏం చేయాలన్నా డబ్బు లేదు, డబ్బునంతా దానం చేశారు. కనుక ఏ సత్కర్మ చేయాల్సిన పరిస్థితి వారికి రావడం లేదు. అంతటికి డబ్బు కావాలి. డబ్బు లేనిదే ఏ ధర్మాన్ని చక్కగా చేయలేము. దక్షిణనివ్వాలి కదా, పదార్థాలను సమకూర్చుకోవాలి కదా. మునివరేణ్యులకు డబ్బు యొక్క అవసరం లేదు, ఎందుకంటే పాఠ ప్రవచనాలను చేస్తూ ఉంటారు కాబట్టి వారికి డబ్బు యొక్క అవసరం లేదు. కానీ గృహస్థులైన వారికి డబ్బు కావాలి. ఎందుకని? యతులను వారు పోషించాలి,
బ్రహ్మచారులను పోషించాలి, వానప్రస్థులను పోషించాలి, ప్రజలనందరినీ పోషించాలి. ప్రజలనందరినీ పోషించాలంటే యజ్ఞయాగాదులను చేయాలి. యజ్ఞయాగాదులను చేయాలంటే డబ్బు కావాలి. కానీ ఆ కృతవర్యుని తరువాత వచ్చిన రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజుల దగ్గర డబ్బు లేదు. డబ్బు కావలసిన పరిస్థితి వారికి ఏర్పడింది. వారు తెలుసుకున్నారు, డబ్బునంతా భృగువంశీయులకు కృతవీర్యుడు దానం చేశాడు. సరే అని వారందరూ కూడా భృగువంశీయుల మహర్షుల దగ్గరికి వచ్చారు. రాజులందరూ కూడా వచ్చి వారిని అడిగారు, మా డబ్బును మాకు తిరిగిమ్మని చెప్పారు. ఒకసారి దానం చేసిన తరువాత దానం చేసిన వస్తువును తిరిగి స్వీకరించకూడదు. దత్తాపహారం అనే దోషం అది. దత్తం దానం చేసిన వస్తువును అపహరించినట్లవుతుంది. దత్తాపహారం అనే దోషం వారికి వస్తుంది. అయినా కూడా డబ్బు మా దగ్గర లేదు కాబట్టి, వారి దగ్గర విరివిగా ఉంది కాబట్టి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళారు, డబ్బును అడిగారు. ఇలా డబ్బును అడగడానికి వస్తూ ఉన్నారనే వార్త తెలిసిన తరువాత కొందరు బ్రాహ్మణులు డబ్బును దాచిపెట్టారు. ఎందుకని తనకు ఇవ్వాలి? నాది కదా డబ్బు, ఇప్పుడు మాకు కదా ఇచ్చింది, నా సొంతం కదా. ఇప్పుడు డబ్బును దానం చేసేటప్పుడు నమమ అని అంటారు. దత్తం నమమ, దానం చేశాను, ఈ క్షణం తర్వాత ఆ వస్తువు నాది కాదు, ఇలా దానం చేయాలి. కానీ కన్యాదానం అలా చేయకూడదండోయ్. దత్తం దానం చేశాను అని చెప్పాలి, నమమ అని చెప్పకూడదట. అక్కడ మమతను వదిలిపెట్టకూడదట. తండ్రికి కూడా బాధ్యత ఉంది. తను దానం చేసినా కూడా ఆ వస్తువు పైన తండ్రికి కూడా బాధ్యత ఉంది. తనను రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు తను దానం చేసేనే, నాకు సంబంధం లేదు అని తండ్రి అనకూడదు. ఎవరూ లేనప్పుడు తన కూతుర్ని రక్షించే బాధ్యత తండ్రిది. కనుక దత్తం అనాలే తప్ప దత్తం నమమ అని అనకూడదు. కన్యాదానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా వ్యవహరించాలో తెలియదు మాకు అసలు. చాలామంది అలా చెబుతూ ఉంటారు, దానం అంటే ఏంటి, దత్తం నమమ అనాలి అని అనుకుని కన్యాదానం చేసేటప్పుడు కూడా దత్తం నమమ అని అంటూ ఉంటారు. అలా అనకూడదు, అలాంటి భావన తగదు. డబ్బును దానం చేసేటప్పుడు, మిగిలిన వస్తువులను దానం చేసేటప్పుడు, భూమిని దానం చేసేటప్పుడు, స్వర్ణ మొదలైన బంగారు మొదలైన వస్తువులను దానం చేసేటప్పుడు దత్తం అనాలి, నమమ అని కూడా అనుకోవాలి. ఆ తర్వాత ఆ వస్తువుకు నాకు సంబంధం లేదు, ఆ వస్తువు మీది, నా అధికారం ఎలాంటిది లేదు దానిపైన, నా అధీనం కాదు, తన అధీనత్వాన్ని విడిచిపెట్టాలట. అదే దానం అనేది, నమమ. అలా దానం చేసిన తరువాత ఇక ఈ వస్తువు వారిది ఎలా అవుతుంది? అయినా కూడా బలాత్కారంగా ఆగ్రహపూర్వకంగా ఈ డబ్బును తీసుకుని వెళ్ళాలని వారు వస్తూ ఉన్నారనే వార్తను విన్న తరువాత డబ్బును కొందరు దాచుకున్నారు. మరికొందరు బ్రాహ్మణులు అనుకున్నారు, బలాత్కారంతో భయంతో వారు డబ్బును స్వీకరిస్తారు. ఎందుకని? ఆ డబ్బునిస్తే నిర్భయంగా ఉండొచ్చు కదా. డబ్బు ఉన్నంతకాలం భయపడుతూ ఉండాలి కదా మనుషులు. బ్రాహ్మణులు సాధనం చేయడం సాధ్యమవుతుందా? లేదే. కనుక ఆ డబ్బునివ్వడమే క్షేమకరం అనుకున్నారు కొందరు బ్రాహ్మణులు. డబ్బునిచ్చారు. కొందరు అనుకున్నారు, రాజు కదా తను, రాజుకు డబ్బుతో అవసరం ఉంటుంది, మాకెలాంటి అవసరం, తను కదా మమ్మల్ని పోషించేవాడు అనుకున్నారు. ఆ రాజులకు డబ్బు ఇచ్చారు. కానీ కొందరు భృగువులు మాత్రం ఏం చేశారంటే ఆ డబ్బును భూమిలో దాచిపెట్టారు. ఇలా జరిగింది. కొందరు రాజులు డబ్బును సంపాదించుకున్నారు, కొందరికి డబ్బు దొరకలేదు. అయినా కూడా ఆ డబ్బును దాచి ఉంచి ఉండొచ్చు అనుకున్నారు. ఎందుకంటే ఆ సామ్రాజ్యంలో ఉన్న సంపద అద్భుతమైన సంపద. కానీ ఇప్పుడు మాకు బ్రాహ్మణుల దగ్గర దొరికిన సంపద అత్యల్పమైన సంపద. కనుక వారెక్కడో దాచి ఉంటారు, దాచిపెట్టి ఉంటారు అనుకున్నారు. వారందరూ కూడా అనుకుని ఆ భూమిని త్రవ్వడం ప్రారంభించారు. ఒక బ్రాహ్మణుని ఇంట్లో అలా త్రవ్వుతూ ఉండగా అత్యద్భుతమైన అతి విరివిగా సంపద వారికి దొరికింది. తర్వాత బ్రాహ్మణులందరూ కూడా అబద్ధం చెబుతూ ఉన్నారని ఆ రాజులు గమనించి బ్రాహ్మణులు అందరినీ సంహరించాలని వారు ప్రారంభించారు, సంహరించసాగారు. గర్భిణీ స్త్రీలను కూడా వదిలిపెట్టడం లేదు. అందరినీ, చిన్న చితక అందరినీ సంహరిస్తూ ఉన్నారు. వృద్ధులని చూడటం లేదు, చిన్నారి పిల్లలని చూడడం లేదు, యువకులని చూడడం లేదు, స్త్రీలని చూడడం లేదు. ఎవరినీ చూడకుండా అందరినీ చంపేస్తూ ఉన్నారు, అందరినీ సంహరిస్తూ ఉన్నారు. ఎలాగో ఓలాగా బ్రతకాలనే ఉద్దేశంతో పరిగెడుతూ ఉన్నారు అందరూ కూడా అక్కడి నుంచి.
ఎవరికి దొరకకుండా పరిగెడుతూ ఉన్నారు. అలా పరిగెడుతూ పరిగెడుతూ ఎందరో బ్రాహ్మణ స్త్రీలు హిమాలయ పర్వతానికి చేరుకున్నారు. అలా చేరుకున్న వారిలో ఒక స్త్రీ గర్భిణి. ఒక స్త్రీ గర్భిణి. ఆమె గర్భిణిగా ఉందని మరో బ్రాహ్మణికి తెలిసింది. బ్రాహ్మణ స్త్రీకి తెలిసింది. తెలిసిన తరువాత తను భయపడింది. మాలో గర్భిణీ స్త్రీ ఉంది, తనను గమనించి మమ్మల్ని అందరినీ చంపేస్తే ఎలా? మేము సురక్షితంగా ఉండాలనే భావనతో, భయంతో ఆ బ్రాహ్మణ స్త్రీ రాజుల దగ్గరికి వెళ్ళింది. ఇలా మా గుంపులో ఒక స్త్రీ గర్భిణిగా ఉంది అని చెప్పింది. భయంతో చెప్పింది. తనను తను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తను చెప్పింది. అందరికీ అలాంటి భావన ఉంటుంది కదండి. నేను బ్రతికితే చాలు అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. తను చేసింది తప్పో ఒప్పో అనుకోవడం కన్నా తను బ్రతకాలి అనే భావన తనకప్పుడు ఉంది. కాబట్టి ఆ గర్భిణి అయిన బ్రాహ్మణ స్త్రీ వల్ల మేమెక్కడ చనిపోతామో అని తను అనుకుంది. కాబట్టి రాజుల దగ్గరికి వెళ్ళింది. మా గుంపులో గర్భిణి అయిన ఒక స్త్రీ ఉందని తను చెప్పింది. రాజులు వస్తూ ఉన్నారు ఆ గర్భిణిని చంపడానికి. ఆ గర్భిణికి తెలిసిపోయింది ఇక బ్రతకడం సాధ్యం కాదనుకుంది. నేను చనిపోయినా పర్వాలేదు, నా గర్భం చనిపోకూడదు, లోపలి ఆ జీవి చనిపోకూడదు, ఆ జీవి బ్రతకాలి అని తను అనుకుంది. ఏం చేసిందో తెలుసండి? ఎలాంటి విచిత్రమైన గాథ అంటే, ఇదేదో కాకమ్మ గుబ్బమ్మ కథలని అనుకుంటారు, కానీ స్త్రీలకు అప్పటి స్త్రీలకు ఎలాంటి విచిత్రమైన సామర్థ్యం ఉంటుందో మనం అర్థం చేసుకుంటాం ఈ కథతో. గర్భంలో ఆ జీవి నివాసం చేస్తుంటాడు. ఏ జీవి అయినా నివాసం చేయడానికి గర్భం, కడుపు, ఆ కడుపును ఆశ్రయిస్తాడు. ఎందుకని? భగవంతుడు కూడా ఆ కడుపులోనే కదా జీవరాశులందరినీ ధరించింది. కనుక తనను తల్లి అని మనం అంటాం. జగత్పిత జగన్మాత, ఆ భగవంతుడు అందరికీ తల్లి. ఎందుకని? తన గర్భంలో కదా మనం ఉన్నాము. ఎంతటి సౌభాగ్యమో గమనించండి. ఎవరు కడుపు నుండి బయటికి వచ్చాం? మేమందరం. దైత్యులు కూడా భగవంతుని కడుపులో నుంచే బయటికి వచ్చారు. అయినా కూడా భగవంతుని పైన వారికి భక్తి అనేది అసలు లేదు. కానీ మనం అలాంటి భక్తిని భగవంతుని పైన చేయాలి కదా. ప్రళయకాలంలో భగవంతుని కడుపులో మాకో స్థలం ఉంది. చిన్ని స్థలమైనా పర్వాలేదు, భగవంతుని కడుపులో మాకు స్థలం ఉంది. భగవంతుని కడుపులో మమ్మల్ని దాచుకున్నాడు భగవంతుడు. అలా దాచుకుని మమ్మల్ని నిద్రపుచ్చి భగవంతుడు మమ్మల్ని సంరక్షించాడు కడుపులో. అలాంటి మహానుభావుడు తను. మనం అమ్మను సంరక్షిస్తాం, అమ్మను పూజిస్తాం, కానీ భగవంతుణ్ణి పూజించాలంటే ఎందుకనో వెనుకంజ వేస్తాం. ప్రళయకాలంలో 100 సంవత్సరాల వరకు భగవంతుడు తన కడుపులో మనల్ని ధరిస్తాడండి. ఏదో 9 నెలలు మాత్రం ధరించినంత మాత్రాన మాతృదేవోభవ అని మనం ఆ గొప్ప స్థానాన్ని మనం ఇస్తాం తల్లికి. అలాంటప్పుడు 100 సంవత్సరాల వరకు, 100 సంవత్సరాల వరకు, మనుష్యమాన ప్రకారం కాదు, చతుర్ముఖ బ్రహ్మమానం ప్రకారం 100 సంవత్సరాల వరకు భగవంతుడు తన కడుపులో మమ్మల్ని దాచుకుని సుఖంగా నిద్రకు ఉపక్రమించేలా భగవంతుడు చేస్తాడు. అలాంటి తల్లిని, అలాంటి తండ్రిని మనం గౌరవించుకుంటామా? అలాంటి తండ్రిని మనం పూజించుకుంటామా? భగవంతుణ్ణి ఆరాధించాలి. ఆ తత్వాన్ని ఎంత చక్కగా చెబుతూ ఉందో చూడండి మహాభారతం. సరే, ఎలా ఇప్పుడు నా కడుపులో ఉన్న ఆ జీవిని సంరక్షించుకోవడం ఎలా? గర్భంలో ఉన్న శిశువును సంరక్షించుకోవడం ఎలా? ఆలోచించి ఏం చేసిందంటే, ఆ గర్భంలో ఉన్న ఆ జీవి కాస్త తన తొడలోకి వచ్చేట్లు చేసుకుందంట. తొడ, ఊరువు అని దాన్ని అంటారు సంస్కృతంలో. చూడండి, ఏ జీవి కడుపులో ఉంటాడో, కడుపులో నివాసం చేస్తాడో అలాంటి జీవి తన తొడలోకి వచ్చేట్లు తను చేసుకుందంట ఆ తల్లి. ఎంతటి గొప్ప సామర్థ్యమో తనకు చూడండి. అతి విచిత్రమైన సామర్థ్యం. ఒక స్త్రీకి ఇలాంటి విచిత్రమైన సామర్థ్యం ఉందంటే ఇక భగవంతుడు తన సామర్థ్యం ఎలాంటిదో గమనించండి. అంటే వచ్చిన వాళ్ళు ఏం చూస్తారు? కడుపును చూస్తారు. కడుపును చూసి గర్భిణి అని అనుకుంటారు. తొడను చూసి ఎవరైనా గర్భిణి అని అనుకుంటారా? లేదే. అలా వారు పొరబడాలని, నా గర్భం చూసి నేను గర్భిణి కాదని తెలుసుకుని వారు తిరుగుముఖం పట్టాలని, అలా తన గర్భంలో ఉన్న ఆ శిశువును సంరక్షించుకోవాలని ఎంతగా మథన పడిందో, ఎంతగా తాపత్రయం తను పడిందో, ఎంతగా ఆలోచించిందో, భగవంతుణ్ణి ఎలా ప్రార్థించిందో
తను బ్రతకాలి, బ్రతకాల్సిన కర్మ తనదుంది. చాలా చిత్రంగా తను బ్రతకాలి, అలాంటి కర్మ కూడా తనదుంది. తన తొడలో దాచుకుందట ఆ స్త్రీ. తొడలో దాచుకున్నా కూడా ఆ రాక్షసుల స్వభావం వంటి వారేమో వారు తెలియదు. ఆ రాజులందరూ కూడా తన దగ్గరికి వచ్చారు. ఊరునైకేన వామోరుర్భర్తు కుల వివృద్ధరేతం గర్భముపలభ్య శుబ్రహ్మణ్యేక భయార్దిత అథ గర్భ సభిత్వోరుం బ్రహ్మణ్య నిర్జగామ చ దదృశుర్బ్రాహ్మణీం తేత దీప్యమానాం స్వతేజసా తతస్తే క్షత్రియా జగ్ముస్తం గర్భం హంతుముద్యతాః. అయినా కూడా తను గర్భిణి అని తెలిసింది కాబట్టి ఆ రాజులందరూ కూడా ఆ గర్భిణిని చంపడానికి ఉపక్రమించారట. ఆ సందర్భంలో లోపలున్న ఆ తొడలో దాక్కున్న ఆ కొడుకు ఏం చేశాడో గమనించండి. ఆ కొడుకు ఆ తొడను చీల్చుకుని బయటికి వచ్చాడట. బయటికి వచ్చినంత మాత్రాన తనలోని ఆ తేజస్సుతో వారి కళ్ళు పోయేలా చేసాడట. అంటే వారు కళ్ళతో ఆ కొడుకును చూశారు. చూసినంత మాత్రాన ఆ తేజస్సును తట్టుకోలేక వారి కళ్ళు పోయాయి. మనం మిట్ట మధ్యాహ్నంలో సూర్యుని చూస్తే అంతా అంధకారమయంగా కనిపిస్తుంది, ఏ వస్తువులు కనిపించవు, గుడ్డివాళ్లమైపోతాం ఆ క్షణం. ఎంత వెలుగున్నా కూడా, ఎంత వెలుతురున్నా కూడా లోపల మిట్ట మధ్యాహ్నం బయటి నుంచి లోపలికి వచ్చిన వారికి అంతా ఏం కనపడుతుంది? అంతా చీకటిగా కనపడుతుంది, ఏ వస్తువులు కనిపించవు, ఎవరూ కనిపించరు. ఎందుకని? సూర్యుని తేజస్సును చూశారు కాబట్టి, ఆ తేజస్సును గ్రహించగలిగేంత సామర్థ్యం కళ్ళకు లేదు కాబట్టి అలా జరుగుతుంది. కానీ ఇక్కడ ఆ శిశువు యొక్క తేజస్సును చూడలేక చూసి కళ్ళనే పోగొట్టుకున్నారట ఆ రాజులందరూ కూడా. ఎవరి వల్ల ఇలా జరిగింది తెలుసుకున్నారు. మొదట కూడా ఆ గర్భిణిలోని తేజస్సును గమనించారు. తను తేజస్విని అని గమనించారు. చాలా చిత్రమైన తేజస్సు తనలో ఉందే అని గమనించారు. అయినా కూడా చంపడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు వారికి అర్థమయ్యింది. కళ్ళు పోయిన తరువాత, కళ్ళు లేని కబోదులైన తరువాత, గుడ్డివారైన తరువాత, ఎందుకని ఈ క్షణంలో అందరికీ కళ్ళు పోయాయి అని ఆలోచించుకున్న తరువాత వారికి అనిపించింది, మేము ఆ స్త్రీకి అపచారం చేశాం కాబట్టి, సంహరించడానికని ముందుకు వెళ్ళాం కాబట్టి, తన తేజస్సు వల్ల మేము కళ్ళను పోగొట్టుకున్నాము, మేము అంధులమయ్యాం, గుడ్డివాళ్ళమయ్యాం అని వారు అనుకున్నారు. వారనుకుని ఆ తల్లిని ప్రార్థించారట వారందరూ కూడా. ముష్ణం తతశ్చక్షుర్విహీనాస్తే గిరిదిర్గేషు బభ్రము. ఆ పర్వతంలో అటు ఇటు సంచారం చేశారట. ఎటు తిరిగినా ఏం చేసినా వారికి కళ్ళు రావటం లేదు, పోయిన కళ్ళు రావటం లేదు. ఏదో కొద్దిసేపటికి కనబడతాయని అనుకున్నారేమో వారు, కానీ ఎన్ని రోజులైనా కూడా వారికి కళ్ళు కనబడటం లేదు. చివరికి అనుకున్నారు, మేము గుడ్డివారమైపోయాం. ఎవరి వల్ల గుడ్డివాళ్ళయ్యారో తన దగ్గరికి వెళ్ళారు వారందరూ కూడా. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, ఆ బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారట వారందరూ కూడా. అమ్మా, తప్పు చేశాము, మన్నించవా? తల్లివి కదా నువ్వు. శరణం జగ్ముర్దృష్ట్యర్థం తాం అనిందితాం. ఏం పాపం చేసింది తను? ఏ పాపమో తను చేయలేదు. ఏ పాపం ఎరగని వారిని మనం చంపాలని చూస్తే, వారికి అపకారం చేయాలని మనం అనుకుంటే, దానివల్ల మనకు అనర్థం కలుగుతుందే తప్ప వారికి ఏ విధమైన అనర్థం కలగదు. ఇది ఇతిహాసం చెప్పిన రహస్యం. ఇది ఇతిహాసం చెబుతున్న సత్యం. ఇది వాళ్ళందరూ కూడా ప్రార్థించారు. భగవత్యా ప్రసాదేన గచ్చేత్ క్షత్రమనామయం. క్షత్రియులందరూ కూడా కళ్ళు లేని వారైపోయారు, క్షత్రియులందరూ గుడ్డివాళ్ళైపోయారు. ఇక సామ్రాజ్యాన్ని పరిపాలించేవారెవరు? అసలు పరిపాలించడానికి ఎవరున్నారు? కళ్ళున్నవారు. కళ్ళు లేనివారు ఎలా సామ్రాజ్యాన్ని పరిపాలించగలరమ్మా? కనుక ఆ క్షత్రియ జాతిని సంరక్షించాలి, నువ్వే కళ్ళనివ్వాలి. పాపం చేశాం మనం, ఆ పాపం నుండి ఆ పాపాన్ని పరిహరించాలి. సపుత్రాత్వం ప్రసాదం నః కర్తుమర్హసి శోభనే. నీకు కొడుకు కలిగాడు కదా, సపుత్ర, పుత్రవతి అయిన నువ్వు, కొడుకులు నీకున్నారే, మేం కూడా నీ కొడుకుల్లాంటి వారమే. కనుక కొడుకులు ఎలాంటి పాపం చేసినా ఆ పాపాన్ని తల్లి ఎలా దిగవరింగుతుందో, తల్లి ఎలా క్షమిస్తుందో అలా మమ్మల్ని క్షమించాలని వారందరూ కూడా ప్రాంజలిగా వినయ విధేయతలతో వారందరూ కూడా ప్రార్థించారు. పునర్దృష్టి ప్రసాదేన రాజ్ఞస్సంత్రాతుమర్హతి. మళ్ళీ మాకందరికీ కూడా దృష్టినిచ్చి మమ్మల్ని అందరినీ కూడా సంరక్షించాలని ఆ క్షత్రియులందరూ కూడా ఆ బ్రాహ్మణ స్త్రీని వేడుకున్నారు. తర్వాత ఏం జరిగింది? ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా కోపగించుకుందా? తను కూడా మరింతగా శాపమిచ్చిందా?
లేక వరమిచ్చిందా, కళ్ళొచ్చాయా లేదా అనే విషయాన్ని మళ్ళీ రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణయామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావయత్ పుణ్యం అవాప్నోతు గురుర్మ.